నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. నేను బతుకమ్మ పండుగ గురించి అంతకుముందు వీడియోలో నేను అమ్మవారికి 9 రోజులు బతుకమ్మగా చేసుకుంటారు ఆ పేర్లు చెప్పానండి. అయితే ఇప్పుడు ఏంటంటే బతుకమ్మ పండుగ అసలు మనం ఎందుకు చేసుకుంటున్నాం, ఎలా వచ్చింది అన్నది తెలుసుకోవడానికి మనకి 2 పురాణ కథలు అనేవి ఉన్నాయండి. అవి కూడా నేను అప్లోడ్ చేద్దాం ఉద్దేశంతో చేస్తున్నానండి. అయితే ఈ వీడియో కొంచెం నేను డైలీ చేస్తున్నానండి, కొద్దిగా లేట్ అవుతుంది. కొంచెం మా ఇంట్లో బాబుని చూసుకుంటూ ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నానండి. అయితే ఇప్పుడు ఇది నేను లేట్గా తీసినా సరే దసరా పండుగ రేపో ఎల్లుండో ఉంది కాబట్టి మీకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. అలానే అందరికీ అమ్మవారి అనుగ్రహం అనేది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మని నేను వేడుకుంటున్నానండి. అలానే మన బతుకమ్మ పండుగ యొక్క పురాణ కథ 2 అనేవి నేను అది పెద్దవాళ్ళు చూడొచ్చండి, చిన్నవాళ్ళు కూడా ఉంది. అయితే సంభాషణల పూర్వకంగా ఉందండి ఇంకోటి కూడా. అయితే ఈ 2 కూడా ఇదైతే చిన్నపిల్లలకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పి ఈ 2 చెప్పబోతున్నానండి పురాణ కథ. చూడండి. బతుకమ్మ పండుగ పురాణ కథ. ఒక పురాణ కథ ప్రకారం తెలంగాణ ప్రాంతంలో చోళరాజు ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో చాలా దుఃఖించాడు. రాజు రాణి దేవీ దేవతలను పూజించి సంతానం ఇవ్వమని ప్రార్థించారు. దేవి గౌరీ అంటే ఇక్కడ గౌరీదేవి అండి, అంటే అమ్మవారు, వారి ప్రార్థనలతో సంతోషించి వారికి కుమార్తెను ప్రసాదించింది. ఆ అమ్మాయికి అమ్మవారి రూపం అని భావించి అందరూ ఎంతో ప్రేమతో బతుకమ్మ బ్రాకెట్లో బతుకు అమ్మ అని పిలిచారు. ఆ చిన్నారికి పువ్వులంటే ఎంతో ఇష్టం ఉండేది. చెరువుల దగ్గర పొలాల దగ్గర పూసే గులాబీ, బంతి, గుమ్మడి, తంగెడు, బండరువ్వ, గున్నె పువ్వు, గుమ్మడి పువ్వు, బిల్వదళాలు వంటి పూలను సేకరించి వాటిని పూసల మాదిరిగా గోపురాకారంలో పేర్చి తల్లి దేవిని పూజించేది. ఆ విధంగా పూలతో చేసిన ఆరాధన తర్వాత అందరూ ఆడి పాడుతూ పండుగ చేసుకునే ఆచారము ఏర్పడింది. అయితే దీనిలోనే ఇంకొక పురాణ కథ పార్వతీదేవిది కూడా ఉంది. చూడండి మరొక కథ. మహిషాసురుణ్ణి సంహరించిన తరువాత పార్వతీదేవి విశ్రాంతి తీసుకోవాలనుకుంది. ఆ సమయంలో ఆమె తన తల్లితో గడపాలని కోరుకుంది. ఈ సందర్భంగా ఆమెను పూజిస్తూ ఆడి పాడుతూ తల్లికి వీడ్కోలు చెప్పే సమయంలో బతుకమ్మ అనే పండుగ ఏర్పడిందని చెబుతారు. బతుకమ్మ పువ్వుల అర్థం. బతుకమ్మలో వేసే పూలకు ఆయురారోగ్యం, శాంతి, శ్రేయస్సు, సంతాన భాగ్యం సూచకత ఉంటుంది. ప్రతి పువ్వు ఒక ప్రత్యేకమైన గుణాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు తంగెడు పువ్వు అనేది శుద్ధతను చూపిస్తుంది, గన్నె పువ్వు అనేది శక్తిని చూపిస్తుంది, బిల్వదళాలు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి. అందుకే బతుకమ్మ పండుగను పువ్వుల పండుగగా, తెలంగాణ ఆడబిడ్డల పండుగగా గౌరవంగా జరుపుకుంటారు. అలానే ఇక్కడ చూడండి పార్వతీదేవి కథ బతుకమ్మ పండుగ అనేది కొంచెం ఇక్కడ వివరణ అనేది ఉన్నది, ఒకసారి చూడండి. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను మానవులను చాలా బాధించేవాడు. ఎవరు అతన్ని జయించలేకపోయారు. అందువల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తులను కలిపి ఒక శక్తిమంతమైన దేవిని సృష్టించారు. ఆమె అమ్మవారు మన దుర్గాదేవి. అమ్మవారు మహిషాసురుణ్ణి యుద్ధంలో సంహరించి దేవతలకు మళ్ళీ శాంతిని ప్రసాదించారు. అయితే ఆ ఘోర యుద్ధం తర్వాత అమ్మవారికి విశ్రాంతి అవసరమైంది. అందుకే ఆమె తన తల్లిని చూసేందుకు, కొంతకాలం తల్లితో గడిపేందుకు భూమికి వచ్చింది. అమ్మవారి రాకతో ప్రజలు చాలా సంతోషించారు. ఆమెను ఆత్మీయంగా స్వాగతిస్తూ పూలతో గోపురాకారంలో
బతుకమ్మను అలంకరించి పూజించారు. ప్రతిరోజు కొత్త రకాల పూలను సేకరించి బతుకమ్మను తయారు చేసి సాయంత్రం సమూహంగా ఆడి పాడుతూ అమ్మవారిని పూజించేవారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ అమ్మవారిని పూలతో చేసిన బతుకమ్మ రూపంలో నీటిలో నిమజ్జనం చేసేవారు. ఇది తల్లిని తిరిగి స్వగృహానికి వీడ్కోలు చెప్పినట్లు సూచిస్తుంది. బతుకమ్మ పండుగలో అర్థం ఏంటంటే ఇక్కడ బతుకమ్మ అంటే బతుకు అమ్మ. అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మా మాకు ఆయురారోగ్యాలు, సుఖ సమృద్ధి, సంతాన భాగ్యం ఇవ్వు అని కోరడం. పూలతో చేసిన బతుకమ్మలోని తంగెడు, గన్నె, బిల్వదళాలు అన్నీ పవిత్రత, శక్తి, శాంతి, ఐశ్వర్యాన్ని సూచిస్తాయి. ఇది పార్వతీదేవి తల్లి కూతుళ్ళ బంధమును ప్రతిబింబించే పండుగ. అందుకే బతుకమ్మ పండుగను పార్వతీదేవి పూజగా, ఆడబిడ్డల పండుగగా గౌరవంగా జరుపుకుంటారు. ఇదండి నేను చెప్పాలనుకున్న పురాణ కథలు. బతుకమ్మ అసలు పండుగ మనకు ఎలా వచ్చింది అన్నది పురాణ కథలు కూడా ఉన్నాయండి. చేసుకుంటున్నాము, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతున్నాము. అలానే మనం అమ్మవారిని భక్తి శ్రద్ధతో చేసేటప్పుడు అసలు మన అమ్మవారు ఎలా వెలిసింది అన్న స్టోరీలు కూడా మనం తెలుసుకుంటే మనకి ఎంతో బాగుంటుందండి అనే ఉద్దేశంతో నేను మన పండుగలు అని చెప్పి కొత్తగా ఇక్కడ దానికి సంబంధించిన వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తున్నానండి. అందరూ కూడా ఈ యొక్క దేవుడి గురించి తెలుసుకొని నా యొక్క ఛానల్ను కూడా మీరందరూ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు ఎందుకంటే దేవుడి అంటే కొంత ఇంట్రెస్ట్ అండి, అందుకని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. కొంతమందికి తెలీదు, కొంతమంది తెలుసుకోవాలి అంటే టైం ఉండదండి. అందుకని చెప్పి నేను మంచిగా ఇలా నోట్స్ అనేది రాసుకుంటూ మొత్తం కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎవరా ఈ అమ్మ ఇట్లా నోట్స్ రాసుకుంటుంది అని చెప్పి అనుకోమాకండి. ప్రతిదీ కూడా మనకి రిటర్న్ వర్క్గా ఉంటే మనం ఎప్పుడైనా చూసుకున్నా కూడా మనకి అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నానండి. అందరికీ మరి ఒకసారి బతుకమ్మ తల్లి శుభాకాంక్షలు. పండుగ అలానే దసరా పండుగ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు అండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.